అవసరాల రీత్యా విప్లవకారుడు అనడమేమో, కానీ రేవంత్ రెడ్డి అనేట ఆయన విధ్వంసకుడు, విప్లవకారుడు కాదు. ఎందుకు అని అంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని జైల్లో పెడతాడు. జైల్లో పెడితే రేవంత్ రెడ్డి వాళ్ళ బిడ్డ పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయితే ఈయన ఇంట్లో ఉంటాడు, జైల్లో ఉంటాడు. నీ బిడ్డ పెళ్ళి అయితే ఇంట్లో లేనందుకే ఎక్కిలు పట్టంగా ఏడిచినావు రేవంత్ రెడ్డి, ఇంట్లో లేనందుకే. ఇవాళ ఇండ్లే లేకుండా చేస్తున్నావు, వాళ్ళని తేడవాలి. ఇంట్లో నువ్వు లేనందుకే, నీ బిడ్డ పెళ్ళికి ఇంట్లో లేనందుకే ఎక్కిలు పట్టి ఏడ్చినావు. మరి ఇలా ఇండ్లే లేకుండా చేస్తున్నావు కదా. నీకు కనికరం అనే పేరు పెట్టలేదు ఆ దేవుడు, నినర్ అనే పేరు పెట్టలేదు ఆ దేవుడు. ఏ తల్లైనా ఉగ్గుపాలు పడుతుంది కదా, పుట్టంగానే కాగబెట్టిన పాలు ఊలు వేయలే, ఏం అట్ల గిట్ట వేడి చేసిన పాలు గిట్ట ఎవరు ఏం తాగలేదు కదా. కాబట్టి నేనేమంటాను, ఎంతో కొంత నినర్ ఉండాలి. రెండోటి, నువ్వు అధికారంలో లేనప్పుడు, నువ్వు ప్రతిపక్షంలో ఉండి కేసీఆర్ మీద దుమ్మెత్తి పోస్తున్నప్పుడు ఆయన కూడా ఇల్లు గులగొడితే నోటీసులు ఇవ్వకుండా ఎట్లా గులగొడతారు? ఇది పద్ధతి కాదు కదా. నోటీసులు ఇచ్చిన తర్వాత, వాళ్ళకు భద్రత కల్పించిన తర్వాత, ఎక్కడైతే భూదాన భూములు, ఎండోన్మెంట్ భూములు ఉన్నాయో అవి ప్రభుత్వ పరిధి అని చెప్పి మరి చెయ్యాలి. వీళ్ళని సెక్యూర్ చేసిన తర్వాతనే దాన్ని సాఫ్ చేయాలని మాట్లాడినవి. ఇవాళ నువ్వు ఏ నోటీసులు ఇవ్వకుండా నీ పొంగులేటి తుమ్మల, ఆయన ఎవరు ఏమంటారు, మూగ మినిస్టర్ పేరు ఏం పేరు, బట్టి విక్రమార్క, మూగ మినిస్టర్ ఉండు. ఆయన మాట్లాడు నిమ్మలంగా ఉంటాడు, ఆయన బెల్లంగుంటే రాయలేక ఉంటాడు. ఆ మూగ మినిస్టర్ ముగ్గురు కలిసి 3 పొయ్యిరాలు లెక్క చేసి ఖమ్మం వాగం చేస్తారు.